పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇద్దరు యువకుల సాహసం మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. 11 రోజుల క్రితం బొక్కలవాగులో మునిగిపోతున్న బాలికను తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడిన బోయిన్పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఘనంగా సన్మానించారు. బాలిక తండ్రి వాగు దాటే క్రమంలో నీటిలో మునిగిపోగా అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన కుమార్తె కూడా నీటిలో చిక్కుకుంది. బాలిక కేకలు విన్న రాజశేఖర్, అరవింద్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాగులోకి దూకి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఇలాంటి సాహసోపేతమైన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని పుట్ట మధుకర్ సూచించారు. ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవడం అత్యవసరమైన పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మంథని పట్టణంలో 11 రోజుల క్రితం పరశవేణి రాజయ్య యాదవ్ అలియాస్ ఆర్కే యాదవ్ గొర్రెలను కాస్తున్నటువంటి సమయంలో మంతిని ఆనుకొని ఉన్నటువంటి బొక్కలవాగు దాటుతూ నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి సమయంలో వాళ్ళ కూతురు అతన్ని కాపాడడానికి వెళ్తే ఆమె కూడా నీళ్ళల్లో మునిగిపోతూ అరవడం జరిగింది. పక్కకే మన అక్కడ గోదాం, ఇది మన వడ్లకు సంబంధించినటువంటి గోదాంలో పని కోసం వెళ్ళినటువంటి బోయిన్పేట నివాసులు యువకులు మరి అంకం రాజశేఖర్, ఆకుల అరవిందులు ఇద్దరు కూడా అమ్మాయి పిలుపును విని తొందరగా ఆలస్యం చేయకుండా వచ్చి తండ్రి అయితే ఎలాగో వేండు ఆర్కే రాజు గారి ఆ అమ్మాయిని వీరిద్దరు కూడా సాహసం చేసి బ్రతికించడం జరిగింది. మరి వారి సాహసాన్ని మనం అభినందించి వీళ్ళ సాహసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎవరికైతే ఇప్పటివరకు ఇంకా నీళ్ళల్లో ఈత రాదో, ఈత ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వీళ్ళలాగా రాజశేఖర్, అరవిందుల్లాగా సాహసం కూడా అక్కడని లేరు, వాళ్ళు అరుపులు విని దూరం నుండి వచ్చి కాపాడడం అనేది ఇది మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం. ఇలాంటి స్ఫూర్తిదాయకం మరి యువకులలో ఉండడం ఇవాళ అనేక చెడు అలవాట్లకు బానిసలవుతున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు అటువంటి అలవాట్లకు దూరంగా ఉండి సమాజంలో గొప్పగా ఒక కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన నా సొంత పక్షాన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరు మన యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా